పిల్లలు స్కూల్ కి టైం అయ్యి టిఫిన్ చేసి పెట్టే టైం లేనప్పుడు కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయ్యే ఈ ఇన్స్టెంట్ ఇడ్లీని ఎలా చేయాలో ఈ రోజు మనం చూద్దాం. దానికోసం పాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసి ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 స్పూన్ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని ఈ రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు, తగినంత ఉప్పు, 1/2 కప్పు వాటర్ ని పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ సోడా, వాటర్ ని పోసుకొని మళ్ళీ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ ని తీసుకొని దానికి లైట్ గా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న పిండినంతా వీటిలో వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని తర్వాత తీసి ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే మన ఇన్స్టెంట్ ఇడ్లీలు రెడీ.